హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. ఐఐటి మద్రాస్ ద్వారా మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే స్పెషల్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ గమనించినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లోని వివిధ రకాల పోస్టులను గమనించినట్టయితే మనకి గ్రూప్ ఏ కేటగిరీలో లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో అలాగే గ్రూప్ బి ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక గ్రూప్ సి కేటగిరీ సంబంధించినటువంటి వేకెన్సీ గమనించినట్టయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మనం ఫిల్ చేయడం జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి మనకి 10 పోస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఓవరాల్గా 22 పోస్ట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కావచ్చు మనకి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి 19th ఏప్రిల్ 2025 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 19th మే 2025 వరకు, అంటే 1 మంత్ టైం మనకి ఇవ్వడం జరిగింది సో అప్లై చేసుకోవడానికి. సో ఇది జస్ట్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది మనకి 19th ఆన్వర్డ్స్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో సో ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి 27 ఇయర్స్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. అంటే కట్ ఆఫ్ డేట్ నుంచి మేబీ 19th ఏప్రిల్ 2025కి ఎవరైతే 18 క్రాస్ అయ్యి 27 ఇయర్స్కి మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక బేస్డ్ ఆన్ రిజర్వేషన్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లాగే జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ సంబంధించి 32 ఇయర్స్ కావచ్చు, జూనియర్ టెక్నికల్ సంబంధించి కూడా 32 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో లైబ్రేరియన్ పోస్ట్కి వచ్చేసి 50 ఇయర్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి 50 ఇయర్స్, డిప్యూటీ రిజిస్టర్ పోస్ట్ సంబంధించి 50 ఇయర్స్, టెక్నికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగానికి సంబంధించి 45 ఇయర్స్ మనకి ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గమనించినట్టయితే సంబంధిత పోస్ట్ను అనుసరించి డిగ్రీ మరియు పీజీ, పిహెచ్డి క్వాలిఫికేషన్ తోటి, అలాగే కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో దీంట్లో మనకి మేజర్గానైతే జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో రిమైనింగ్ అన్ని పీజీ కానీ పిహెచ్డి కావచ్చు ఎక్స్పీరియన్స్ తోటి అడగడం జరిగింది. సో మీరు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ హ్యుమానిటీస్, కామర్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండి ఎటువంటి డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్, విత్ లీస్ట్ 60% మార్క్స్. 60% మార్క్స్ డిగ్రీలో వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి కంపల్సరీ. సో ఇక పే లెవెల్ 3 ప్రకారం మనకి శాలరీ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి. అంటే దాదాపుగా 30,000 బేసిక్ పేమెంట్ నుంచి మనకి 50,000 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది.
సో, అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ హార్డ్ కాపీ సెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. జస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, 19థ్ ఏప్రిల్ నుంచి మనకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మే 19థ్ వరకి మనకి లాస్ట్ డేట్ ఉంది. సో, అప్లై చేసుకోవడానికి 1 మంత్ టైం అనేది ఉంది. సో, ఇక దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి రూ. 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్ మోడ్‌లో పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక జనరల్ అండ్ ఓసీ క్యాండిడేట్స్‌కి మనకి రిమైనింగ్ వచ్చేసి నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ఒక్కొక్క క్యాండిడేట్ అనేది నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మల్టిపుల్ పోస్ట్‌కి. సో, మల్టిపుల్ పోస్ట్‌కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫీ కూడా మల్టిపుల్ టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కావచ్చు, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ గానీ, ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్‌కి అయితే అవకాశం ఉంది. వాళ్ళు ఎన్ని పోస్టులు వేసినప్పటికీ ఫ్రీ కాబట్టి నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా మనం ఎక్కువ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి రిటన్ టెస్ట్, ప్రొఫెషనల్లీ కాంపిటెన్స్ టెస్ట్, అలాగే స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క జాబ్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో, ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఎటువంటి టీఏ, డీఏ గాని ప్రొవైడ్ చేయడం జరగదని చెప్పేసి క్లియర్‌గా నోటిఫికేషన్ ఉంది. సో, ఏదేమైనా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఐఐటీ మద్రాస్ ద్వారా వెలువడినటువంటి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో జాబ్ చేయాలని వారికి బి అలర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వరుసగా ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఐఐటీసే కావచ్చు, ఐఐఎమ్స్ కావచ్చు, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ అనేది జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కావచ్చు, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. సో, ఫర్దర్‌గా మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఏమైనా క్వెరీస్ వచ్చినట్టయితే మనకి కమ్యూనికేట్ అవ్వడానికి ఒక మెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ recruit@iitm.ac.in అనే ఈమెయిల్ ద్వారా మనకు వచ్చినటువంటి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది మనకి ఐఐటీ మద్రాస్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ వివరాలు.